హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చార్టర్ యాక్ట్ 1853 గురించి తెలుసుకుందాం. ఈ యాక్ట్లో జరిగిన చేంజెస్ గురించి మనం పాయింట్ వైజ్ తెలుసుకుందాం. ముందుగా కంట్రోల్ ఆఫ్ కంపెనీ. ఈ యాక్ట్లో మనకు కంపెనీ యొక్క కంట్రోల్లో చేంజెస్ అనేది రావడం జరిగింది. అవి పొలిటికల్ అంటే కమర్షియల్, ఇంతకుముందు యాక్ట్లో చెప్పుకున్నట్టు కమర్షియల్ యాక్టివిటీస్లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కంట్రోల్ పోయింది. సో పొలిటికల్ మాత్రమే మిగిలింది. అందులో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పొలిటికల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేసేవి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఇంతకుముందు 24 మెంబర్స్ ఉండేవాళ్ళు. అయితే ఈ యాక్ట్లో 18 మెంబర్స్గా మార్చారు. అందులో 6 మెంబర్స్ బ్రిటిష్ క్రౌన్ నుంచి సెలెక్ట్ చేయబడ్డవారు. అయితే చార్టర్ యాక్ట్ 1833 నుంచి 1853 మధ్యలో సింధ్ ఇంకా పంజాబ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టెరిటరీలోకి వచ్చింది. అలా కంపెనీలోకి 2 టెరిటరీస్ అనేది పెంచడం జరిగింది లార్డ్ డెల్హౌసీ ఆధ్వర్యంలో. ఇలా చాలా టెరిటరీస్ పెంచుకోవడం వల్ల వీటిని హ్యాండిల్ చేయడానికి మనకు ప్రెసిడెన్సీస్ ఆర్ ప్రొవినెన్సెస్ అవసరం అనేది ఏర్పడింది. పాయింట్ నెంబర్ 2 అడ్మినిస్ట్రేషన్. ఇందులో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఇంతకుముందు ఉన్నట్టు 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ప్రెసిడెన్సీస్ ఇంతకుముందు రిమూవ్ చేశారు, మళ్ళీ ఈ యాక్ట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ వీటికి గవర్నర్ని నియమించడం జరిగింది. అయితే చార్టర్ యాక్ట్ 1853లో ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సివిల్ సర్వెంట్స్ని నామినేట్ చేసేవాళ్ళు. అయితే మనకి ఈ యాక్ట్లో వచ్చిన పర్మిషన్ వచ్చేసి కోవినెంటెడ్ సివిల్ సర్వెంట్స్కి అంటే హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్స్గా ఈ యాక్ట్లో మనకు అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. అన్కోవినెంటెడ్ సివిల్ సర్వీసెస్కి మనకు ఇంతకుముందే అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. అన్కోవినెంటెడ్ సివిల్ సర్వీసెస్ అంటే లోయర్ ర్యాంక్, కోవినెంటెడ్ సివిల్ సర్వీస్ అంటే హయ్యర్ ర్యాంక్. తర్వాత పాయింట్ వచ్చేసి సెంట్రల్ లెజిస్లేటివ్. చార్టర్ యాక్ట్ 1833లో మనకు గవర్నర్ జనరల్ ఇంకా 4 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఒక కమాండర్ చీఫ్, వీళ్ళందరూ ప్రైమర్లీ ఎగ్జిక్యూటివ్ పనులు చేస్తున్న వాళ్ళు లెజిస్లేటివ్ పనులు కూడా చూసుకునేవాళ్ళు. అయితే ఈ యాక్ట్లో మనకు సపరేట్గా 6 లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ని నియమించడం జరిగింది. అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇంకా అదర్ రెగ్యులర్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వాళ్ళు బెంగాల్, మద్రాస్, బాంబే ఇంకా ఆగ్రా నుంచి సెలెక్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు మొత్తం కలిపి 12 లెజిస్లేటివ్ మెంబర్స్ మినీ పార్లమెంట్గా కూడా పిలవడం జరిగింది. లాస్ట్ అదర్ పాయింట్స్. ఈ యాక్ట్లో టైం లిమిట్ అనేది ఏమి ఇవ్వబడలేదు. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ టైంలో అయినా రిమూవ్ చేయవచ్చు అనే సందేశాన్ని ఈ యాక్ట్ ద్వారా మనకు తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు.